సంక్రాంతి అంటేనే పిల్లలకు ప్రధానంగా పతంగుల పండుగ. పగటిపూటే తారలు దిగివచ్చినట్లుగా, నింగికి నిచ్చెన వేసినట్లుగా ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులను ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా అందమైన పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మార్కెట్లో విభిన్న రకాల పతంగులు దర్శనమిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవడంతో పతంగులు ఎగురవేసేందుకు అనేక మంది ఆసక్తిని చూపిస్తున్నారు. మార్కెట్లో ఈసారి చాలా రకాల పతంగులు అందుబాటులో ఉన్నాయి. చిన్న సైజు సాధారణంగా కాగితపు పతంగులు 10 రూపాయల నుంచి మొదలై మంచి నాణ్యత ఉన్నవి 500 రూపాయల వరకు ఉన్నాయి. 2 కాగితాలతో చేసిన పతంగులు 20 నుంచి 200 రూపాయల వరకు దొరుకుతున్నాయి. చెరకల మాంజాల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. పాండే మాంజా, పెన్సిల్ కట్, కించ్ కట్ వంటి రకాలు యువతని ఆకర్షిస్తున్నాయి. కొందరు చిన్న పతంగులు కొంటూ ఉంటే కొందరు భారీ సైజు పతంగులతో ఆకాశాన్ని రాజేయాలని చూస్తున్నారు. అయితే ఆనందంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు సురక్షితంగా ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఓపెన్ మైదానాలలోనే పతంగులు ఎగరవేయాలని, ఇళ్ల మధ్యలో ఇరుకైన ప్రదేశాల్లో వద్దని సూచిస్తున్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్న చోట దూరంగా ఉండాలన్నారు. పెద్ద భవనాలు, కొండలు, ఎత్తైన ప్రదేశాల్లో పతంగులు ఎగరవేయడం మంచిది కాదు. అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజాను అసలు వాడకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఇది గాయాలకు కారణమవుతుందన్నారు. చిన్నపిల్లలు పతంగులు ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉండి గమనించాలన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే ఆనందం కాస్త బాధగా మారిపోతుందన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో చైనా మాంజా వల్ల ఇప్పటికే అనేక చోట్ల పలు ప్రమాదాలు జరిగాయి. ఉప్పల్లోని స్వరూప్ నగర్ నివాసి నల్లకుంట్ల స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో నాగరాజు ఆదివారం రాత్రి డ్యూటీకి వెళుతూ ఉండగా చైనా మాంజా తగిలింది. దీంతో అతని గొంతు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. మరొక ఘటనలో హల్మాస్గూడకు చెందిన వృద్ధురాలు యాదమ్మ సోమవారం బయటికి వెళుతూ ఉండగా కాలికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక బుగ్గతాండా గ్రామంలో జరిగిన మరొక దురదృష్టకరమైన ఘటన. 11 ఏళ్ల ధనుశ్రీ అనే బాలిక ఇంటి పైకప్పుపై పతంగు ఎగురవేస్తూ ఉండగా అది విద్యుత్ తీగలకు చిక్కుకుంది. దాన్ని తీస్తూ ఉండగా విద్యుత్ ఘాతకానికి గురైంది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలన్నీ చూస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. చైనా మాంజా పెద్ద ప్రమాదాలకు కారణమవుతోంది. పోలీసులు, అధికారులు ఎంత ప్రచారం చేసినా కొందరు దీన్ని పట్టించుకోకుండా వాడుతూనే ఉన్నారు. ఇది మనిషికి మాత్రమే కాదు, పక్షులకు, పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తుంది. కాబట్టి పతంగులకు చైనా మాంజాను ఉపయోగించకూడదని పోలీసులు హెచ్చరించారు. ఒకవేళ వినియోగించినట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి చైనా మాంజా బదులు సాధారణ మాంజా వాడి మైదానాల్లోనే పతంగులు ఎగురవేసి ఆనందంతో సంక్రాంతిని జరుపుకోండి.